Sanskriti University for Excellence in Life, BTech Agri BSc Lateral Entry. సో స్పిరిచువాలిటీలో ఇంకొక క్వశ్చన్ తీసుకుంటే బేసికల్లీ పేషెన్స్ అనేది చాలా పెద్ద వెపన్. ఎన్ని సక్సెస్ఫుల్ స్టోరీస్ చూసినా దాని వెనక పేషెన్స్ అనేది కీ రోల్ ప్లే చేస్తుంది. చాలా మంది మనం కథలు వింటాం కదా, లాస్ట్ వరకు తవ్వి డైమండ్స్ దగ్గర ముందే వెనక్కి వచ్చేస్తూ ఉంటారు, కొంతమంది నీళ్లు పడక ముందే నిరాశ చెంది వెనక్కి వచ్చేస్తూ ఉంటారు. సో మీ విషయంలో ఇప్పుడు పేషెన్స్ కొన్ని నాకు ఎప్పటికీ అన్యాయం జరగదు అని అనుకుంటున్నారు, గాడ్ పరంగా ఆలోచించి కొంచెం నాకు ఎప్పటికీ అన్యాయం చేయడు దేవుడు అని చెప్పి. సో ఎప్పుడైనా పేషెన్స్ అనేది పాయింట్ ఉంటుంది కదా, అంటే ఈ పాయింట్ తర్వాత ఏంటి ఇంకా అవ్వట్లేదు అనే నిరాశ ఎప్పుడైనా వచ్చిందా మీ లైఫ్? లేదు డార్లింగ్, ఇప్పుడు ఒక మనిషి, ఇప్పుడు రాముడు ఉన్నాడు డార్లింగ్, చాలా మంచి బాలుడు అనే ఎలా వచ్చింది? అదే లైఫ్ స్టోరీ అంతా చూసిన అంత తర్వాత అదొక ముద్ర, ఇంత మంచోడా అని మనం వన్ డేలో ప్రూవ్ చేసుకోలేం డార్లింగ్. ఇప్పుడు నేను నా దేవుడిని నమ్ముకుని చాలా కష్టపడ్డాడు ఆయన, నాకు కష్టాలే రావద్దు అని చెప్పి 3 మేకలు ఉన్న మనిషిని ఎలా అడుగుతాం మనం? ఆయన ఎక్కడ ఉన్నాడంటే 3 మేకుల మీద ఇప్పుడు లేడు, ఆయన ఈజ్ ఇన్ హెవెన్. బట్ ఆ మనిషి అంత సఫర్ అయిన మనిషిని నాకు సఫరింగే ఇవ్వద్దని ఎలా అడుగుతాం? నాకు ఇవ్వు అని అడుగుతాం. నాకు ఇవ్వు, నువ్వు ఏవేవైతే ఏ మార్గంలో వెళ్ళో నాకు ఇవ్వు, ఎందుకంటే అదే నాకు మంచి. నాకు కాకపోతే ఇంకెవరికి అవుతుంది? నన్ను కాకపోతే ఇంకెవరిని తప్పర్థం చేసుకుంటారు? నన్ను కాకపోతే ఎవరిని తిడతారు అని నేను అలా అనుకుంటాను డార్లింగ్. నాకు అవ్వాల్సిందే, ఇట్ హ్యావ్ టు గో త్రూ దిస్. బంగారం ముందు ఏంటి డార్లింగ్? బొగ్గేగా, కరెక్ట్, అది కాలిన తర్వాత డార్లింగ్. సో ఇది చాలా ఇంపార్టెంట్ డార్లింగ్. అంటే మనుషులు, నేను ఇది సూపర్ ఫోర్స్ డ్రైవ్స్ మే, నాకు ఇందులో అన్యాయం జరగదు అంటే నన్ను ఎవ్వరేమన్నారని కాదు, దాని నుంచి నాకు అన్యాయం అవ్వదు, అది కూడా నాకు మంచిగా చేస్తుంది అని. సో అది నా ఫెయిత్ డార్లింగ్, అండ్ ఐఎమ్ షూర్ ఐ లివ్ దట్ లైఫ్. లైఫ్ ఫిలాసఫీ ఏంటండి? నాకా ఏదో పీకి పడగొట్టడానికి పుట్టే అది చేసి వెళ్ళిపోతా అలా స్టార్ డార్లింగ్. నా పేరు నోయల్. నోయల్ అంటే క్రిస్మస్, నోయల్ అంటే క్రిస్మస్కి ఏం పెడతారు దాన్ని ఇంటి బయట? స్టార్. ఓకే, నాకు పొగరు కాదు నేను స్టార్ అని, పుట్టిన ప్రతి ఒక్కడు స్టార్ డార్లింగ్. మనం చనిపోయిన తర్వాత ఏమవుతాం? స్టార్ అవుతాం. మరి ఇప్పుడేం ప్రాబ్లం ఉంది? మనందరం డార్లింగ్, మనం మంచి చేయగలిగితే, ఒకటి జీవితంలో మనం మంచి చేయగలిగితే ఎంతో అంత వెలిగే కదా మన ఆడికి. నేను ఉన్న రోజులు అలానే బతికి చచ్చిపోతాను డార్లింగ్. అది. సో మీ వర్క్ స్పేస్లో కావచ్చు, మీ బెడ్రూమ్లో కావచ్చు, ఇలాంటి చోట ఎక్కువగా ఇష్టపడడానికి ఏ కొటేషన్ పెట్టుకుంటూ ఉంటారు? ఇష్టపడి పెట్టుకునే కొటేషన్స్ ఏం పెట్టుకుంటాను. నా ఫొటోస్ చిరాకు, నాకు అసలు నా ఫోటోలు ఇంట్లో ఉండడం ఇష్టం లేదు. నాకు నా ఫొటోస్ ఎవరైనా గిఫ్ట్ ఇచ్చినా నచ్చదు. మా ఇంట్లో వాళ్ళకి చాలా ఇష్టంగా నాకు కొటేషన్ అంటే ఒక కోట్, ఇలాంటి కోట్స్ కొన్ని ఇష్టపడుతూ ఉంటారు, నెవర్ గివ్ అప్ లాంటి కోట్స్ కొంతమంది ఇష్టపడుతూ ఉంటారు కదా. ఒకటి ఉంటుంది, ఆయన నమ్ముకున్న వాళ్ళకి సమస్తం సమకూడి మేలుకే జరుగుతుందంట. దేవుణ్ణి నిజంగా నమ్ముకున్న వాళ్ళకి సమస్తం సమకూడి మేలు అయిపోతుందంట. ఎవడేం చేసినా సరే డార్లింగ్ నీకు మంచి జరుగుతుంది అనేది నన్ను చాలా మోటివేట్ చేస్తుంది. అండ్ ఇంకోటి ఉంటుంది, యువర్ బిగినింగ్స్ మే సీమ్ హంబుల్ బట్ సో ప్రాస్పరస్ యువర్ ఫ్యూచర్ విల్ బి. ఇప్పుడు నీకు అనిపించవచ్చు నువ్వు చాలా చిన్నగా ఉన్నావు అని, కానీ నువ్వు అంతే గొప్పగా అవుతావు అనేది. అవి రెండు నన్ను చాలా మోటివేట్ చేస్తాయి. సో ఆ కొటేషన్స్ రెండు మన జీవితంలో రైట్ అవ్వాలి అంటే మనం చాలా చూసి ఉండాలి, అండ్ మన బిగినింగ్స్ చిన్నగా ఉండాలి. సో నేను ఎందుకు ఆ ఇంట్లో పుట్టలేదు, నేను ఆ ఇంట్లో పుట్టుంటే పెద్ద స్టార్ని అయిపోయేదానికి ఈ టైంకి అంటే లేదు. ఇది నిజం అవ్వాలంటే నేను ఈ ఇంట్లోనే పుట్టాలి, మా అమ్మకే పుట్టాలి. నా చాలా బ్యూటిఫుల్ లైఫ్ డార్లింగ్. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ వాట్ ఎవర్ ఐఎమ్ టుడే. చాలా రాళ్ళని అన్నింటినీ దాచుకున్నా, ఇల్లు కట్టుకుంటున్నా. ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ ఇప్పుడు ఏంటంటే దేవుడు మొన్న నాకు చాలా ఇష్టమైన వ్యక్తి ఒకటి చెప్పారు, మనకి చాలా కష్టమైందంట, దేవుడు చాలా కష్టపెట్టి నేర్పిస్తాడంట, అప్పుడు చాలా సులువుగా చెప్పేస్తామంట. నేను ఇప్పుడు నీకు చాలా సులువుగా చెప్పింది ఏంటంటే నాకు ఇష్టం లేదు, అది చాలా కష్టపడితే కానీ చెప్పలే. ముందు చెప్పేవాని కాదు. నేను వెళ్ళి ఒక 10 years బ్యాక్ నోయల్ని ఎట్లా ఉండేవాడు అంటే ఏమన్నా సరే. నాకు ఒకసారి కీరవాణి సార్ ఒకటి చెప్పారు, నోయల్ ఫ్లైట్లో ఏం చెప్తారు తెలుసా, అనౌన్స్మెంట్ ముందు నీసు నువ్వు పెట్టుకొని తర్వాత వేరే వాడికి చెయ్యని. ఎందుకు చెప్పుంటారు? అలా ఉండేవాని కాదు. ఇప్పుడు లేదు, ముందు నాదే పెట్టుకుంటే, ఎందుకంటే నేను పెట్టుకుంటే 4 ఖచ్చితంగా బ్రతికిస్తాను. నా మాస్నే పెట్టుకుంటే ఇంకా 4 100% సేవ్ చేస్తాను అనే నమ్మకం లేనప్పుడే మనం వేరే వాడికి ఇచ్చేస్తాం. సరే నేను పోతున్నా, నువ్వు పెట్టుకొని, లేదు నేను ఉంటా, నువ్వు 4 సేవ్ చేస్తాను. సో ఇప్పుడు రేపు పొద్దున్న ఇప్పుడు అన్నారు కదా, వచ్చిన రాళ్ళన్నీ పోగేసుకుంటున్నారు, ఇల్లు కట్టుకుంటారని. సో వచ్చిన మాటలన్నీ కూడా మీ దగ్గర దాచుకుంటున్నారు. రేపు పొద్దున్న ఏ పుస్తకం రిలీజ్ చేశారు అనుకోండి, 100% బయోపిక్, ఒక బయోగ్రఫీ, ఆటోబయోగ్రఫీ సంథింగ్, ఏంటి టైటిల్ ఏం పెడతారు? టైటిలా? కూర్చి గెలిచినోడని. కూర్చి గెలిచి మనం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి, నమ్ముతేనే సంకనాకపోతాం, నమ్మినోడనే మోసం చేస్తారు. ఎవడో ఫోన్ చేస్తాడు, సార్ మీకు ఓటీపీ వచ్చింది అంటాడు, ఈ నమ్ముతేనే కదా అడిగి డబ్బులు పోతాయి. ప్రేమలో మోసపోయామంటారు,
ఎలా నమ్ముతేనే కదా అన్ని ఏది చేసినా నమ్మకం అనేది లేకపోతే ఆడికి అవకాశమే లేదు. మనం ప్రతిసారి ఏం తప్పు చేస్తుంటాం అంటే ఎదుటి మనిషి నమ్ముతుంటా. ఇప్పుడు నువ్వు వెయిట్ ఎందుకు తగ్గావంటే నన్ను నేను నమ్ముకున్నా. ఐ అండర్స్టూడ్. నాకు ఈ రోజు ఏంటంటే డార్లింగ్, నాకు ఎవరన్నా రేపు ఏ మూవీ వస్తుందో నాకు తెలియదు డార్లింగ్. మనం ఎలాంటి సినిమాకి ఇంటర్వ్యూ చేయబోతున్నామో నాకు తెలియదు. నా సినిమా రేపు రిలీజ్ హిట్ అవుద్దా ఫట్ అవుద్దా నాకు తెలియదు. నేను రిలీజ్ చేసే పాట ఏంటో నాకు తెలియదు. నాకు తెలిసింది ఒక్కటే, నేను ఈరోజు కష్టపడ్డాను. నాకు సుధాకర్ గారు ఫోన్ చేశారు, నేను చాలా దూరంలో ఉన్నా, 1 hour దూరం. నేను వచ్చి కూర్చోకపోవడం నా చేతిలో ఉంది. ఈ ఇంటర్వ్యూ ఎలా జరుగుతుందని నా చేతిలో లేదు, కానీ నా చేతిలో ఉన్న ప్రతిదీ నేను 100% చేయాలి, మంచిగా చేయాలి. నేను చెప్పినట్టు సార్ నేను 3:25కి ఉన్నానా లేదా, అది నా చేతిలో ఉంది డార్లింగ్. ఇంకా దేవుడు ఇష్టం డార్లింగ్. మీరందరూ చూడకుండా ఆయన ఒకటి చూస్తున్నాడు కానీ నన్ను ఇది సిన్సియర్గా చూస్తున్నాడు, అది చాలు డార్లింగ్. వెన్ ఐ డై ఓవర్ ద టాప్ కెమెరా పెట్టో ఆయన మనమే ఎన్ని చేయగలుగుతున్నాము, ఆయన చూస్తున్నారు కదా. వన్ డే ఐ వాంట్ టు ఇంప్రెస్ హిమ్ డార్లింగ్. ఆయన ఒక్కరోజు ఇంప్రెస్ అయ్యాడా పట్టుమని రాత మారిపోద్ది. అదే కరెక్ట్. సో ఒక 3 డెఫినేషన్లు అడుగుతున్నాను మీ లైఫ్ నుంచో సంథింగ్ మీ డెఫినేషన్ ఏదో 60 తర్వాత మాట్లాడుకుందాం బ్రో. సక్సెస్ అంటే ఏంటి, ట్రస్ట్ అంటే ఏంటి, లవ్ అంటే ఏంటి, డెఫినేషన్స్ ఎందుకు డార్లింగ్ డెఫినేషన్స్ చెప్పండి. అంటే నార్మల్గా ఒక మంచి మాటలు కొన్ని మీరు చదువుకున్నవి ఉండొచ్చు, కొన్ని ఈవెన్ మీరు బైబిల్ నుంచి తీసినవి కొన్ని ఉండొచ్చు. లవ్ అంటే చెప్పు డార్లింగ్ ఏంటంటే అవి సక్సెస్, ట్రస్ట్, లవ్. మీరు ఏమనుకోద్దు, మనోడు అడుగుతున్నారు కాబట్టి సరదాగా ఫ్రెండ్లీగా చెప్తున్నా. ఇవి పెద్ద డెఫినేషన్స్ లేదా నాకు తెలియదు, బట్ మా డార్లింగ్ అడిగాడు కాబట్టి చెప్తున్నా. సక్సెస్ డార్లింగ్, ఈరోజు నీతో నువ్వు హ్యాపీగా ఉండడం డార్లింగ్. నువ్వు వెళ్ళి ఓకే ఈరోజు అనుకున్న పనులన్నీ బాగా చేసామా లేదా అని హ్యాపీగా పడుకోవడం. గాడ్ క్రియేటెడ్ ద హోల్ వరల్డ్ ఇన్ 7 days. ఎవ్రీ డే ఇట్ వాస్ గుడ్ అని ఆయన టిక్ వేసుకుంటున్నాడు. ఇది బాగుంది, బాగాలేదు, బాగుంది అని. మనం కూడా ఈరోజు ఏం బాగుంది అని ఆలోచించి పడుకోవడం డార్లింగ్. ఐఎమ్ వెరీ ఈరోజు ఎందుకంటే రేపు మనకు తెలియదు డార్లింగ్. నువ్వు లేస్తావు లేదా నీ చేతిలో ఉందా డార్లింగ్. ఈరోజు నువ్వు మంచి చేయడం అయితే నీ చేతిలో ఉంది అంతే. ఫర్ మీ వెదర్ ఐ హ్యావ్ డన్ వాట్ ఐఎమ్ మెంట్ టు డూ టుడే. నాకు ఫోన్లు చేసిన వాళ్ళకి, నేను అడిగిన వాళ్ళకి కరెక్ట్గా నేను జవాబు చెప్పినట్టు చేసానా లేదా అంతే. ఇంకోటి ట్రస్ట్ డార్లింగ్. బికాజ్ చాలా మంది వెన్నుపోటు పొడిచే వాళ్ళు కూడా ఉంటారు లైఫ్లో, చూస్తూ ఉంటాం డార్లింగ్. ఇప్పుడు మనం ఇప్పుడు మన తల్లిదండ్రులు మనకు అన్నప్పుడు వాళ్ళు చాలా అంటే మనం ఒక ముద్దలా ఉన్నప్పటి నుంచి వాళ్ళు ప్రతిదీ చేసి మనల్ని పెంచుతారు బ్రో. మనం వయసులో వచ్చిన తర్వాత ఇంకో అమ్మాయి వెనకాల తిరుగుతాం కానీ ఇలా చెయ్యం. అవును. సో మనం ట్రస్ట్ వర్దిగా కాదా డార్లింగ్. ఇప్పుడు చెప్పు, కాదు. ఇంట్లో పీకలేంది నువ్వు బయట వెళ్ళి పీకాలనుకుంటున్నావు. కరెక్ట్. నాకు ఈరోజు ఒకటే ట్రస్ట్ వినాలా ఉంది, ఫస్ట్ దేవుడి, తర్వాత మా అమ్మది. అంతే. నేను ఏదైతే నా వల్ల ఎంతో అంత వాళ్ళకు ఏదైతే బాధ వచ్చిందో మళ్ళీ ఈయనే కనాలి, ఈడే నా కొడుకులా పుట్టాలనేది మా అమ్మ చేయగలిగితే అది నా సక్సెస్. ఐ డిడ్ అ గుడ్ థింగ్ అని గాడ్ అనుకున్నాడు అంటే ఐఎమ్ సక్సెస్ఫుల్ డార్లింగ్. మా అమ్మ ట్రస్ట్, గాడ్కి ట్రస్ట్ ఉంటే చాలు. మనం అందరం ఎంతో మందికి ఎన్నో చేస్తాం బ్రో, కానీ ఇంట్లో ఉన్న వాళ్ళ గురించి ఆలోచించాం డార్లింగ్. మంచినీళ్ళు ఇవ్వం డార్లింగ్ మనం. కరెక్ట్. అవునా కదా, మంచినీళ్ళు ఇవ్వము. మా నాన్న ఉన్న రోజులు నేను ఆయన తినగానే ప్లేట్ తీసేవాడిని. మా అమ్మ ప్లేట్స్ ఇప్పటికీ తీస్తాను. నాకు ఇష్టం డార్లింగ్, ఎందుకంటే బేసిక్స్ ఏవైతే ఉంటాయో అదే చేయకపోతే మనం వేస్ట్ డార్లింగ్. బట్ ఒక మంచి హై ఇచ్చే డైలాగ్ మధ్యలో వాడేశారు, అంటే ఇక్కడ బీజిఎం లేక బీజిఎం వేసుకోలేదు. అంటే మీ మదర్ మళ్ళీ నువ్వే నాకు కడుపుని పుట్టరా అనే డైలాగ్ ఎంత హై ఇస్తుందో సినిమాలో పెడితే, ఒక కమర్షియల్ సినిమాలో. 100% డార్లింగ్. మా అమ్మది అంటుంటారు, నువ్వే పుట్టరా నాకు కడుపునాను అంటారా. ఐఎమ్ సో ప్రౌడ్, ఐఎమ్ బార్న్ టు హర్, షీ షుడ్ బి ప్రౌడ్ దట్ ఐఎమ్ హర్ సన్. అంతే నా లైఫ్. సో లవ్ డార్లింగ్, అదే డార్లింగ్. ఇంకా అంటే నేను చూసిన ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ లవ్ ఏంటంటే డార్లింగ్, నీకు లాస్ అవుతుందని తెలిసి కూడా నువ్వు ఆ డెసిషన్ తీసుకోవడం. అది ఎవరు తీసుకుంటారు తెలుసా బ్రో? లాస్ అవుతుందని తెలిసి కూడా డెసిషన్ తల్లి. ఆమె పిల్లల్ని కన్నాకంట ఆమె శరీరం ఆమె చేతిలో చాలా వరకు. సింగర్స్ అయితే వాళ్ళు ముందు రీచ్ అవ్వదు. చాలా మందికి పొట్ట పోదు, కొంతమంది కోతలు ఉంటాయి. వాళ్ళు తీసుకునే డెసిషన్ డార్లింగ్ ఈయన్ని కనాలని. కన్నాగా ఆడేం చేస్తున్నాడు, రోడ్ల మీద తిరుగుతున్నాడు, వాడు ఏమేమో చేస్తున్నాడు పాపం. సో అది ప్రేమ అంటే ఏంటంటే డార్లింగ్, నాకు ఇది లాస్ అవుతుంది అని తెలిసి కూడా చేయడమే. అలా నాకు తెలిసి దేవుడు చేస్తాడు, అమ్మ చేసేది, ఇంకెవ్వరు. సూపర్. బట్ అండ్ మీ టాటూ ఇందాక నుంచి చూస్తున్నాను, మీ స్టార్ టాటూ రోజు రిమైండ్ చేసుకుంటాడు డార్లింగ్. ఇంకేమన్నా ఉన్నాయండి టాటూ?